చెప్పగలరు. అయితే మా అన్న గురించి ఒక మాట చెప్పాలని ఇదే సమయంలో అనుకున్నా. అన్న అని నాకు తెలియదు. బ్యాంకులో పనిచేస్తుండగా నాయని కృష్ణంరాజు మీ నాయనేనయ్యా అని చెప్పారు. చల్లూరులో తను చేస్తుండు, జోన్ల ఆఫీస్లో నేను చేస్తుండగా అలా పరిచయం అయ్యి, అయ్యో ఈ బంధం రక్తబంధం కదా మాది అని మేము ఒకరినొకరు ఆదరించుకుంటూ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ పని విషయంలో కానీ మేము ఉండేవాళ్ళం. ఒకరోజు అన్న దేవుడన్న మీటింగ్ పెట్టారు. ఇక్కడ దేవుడు రాజన్న మీటింగ్ పెట్టాడు బావుపేటలో. రెండన్న అంటే మేము వెళ్ళాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత చాలాసార్లు చాలా తిరిగాను అన్నతో. సో అక్కడికి వచ్చాడు అన్న. తర్వాత తెలిసింది నాకు, అన్న మీరు ఎక్కడ సేవ చేస్తున్నారంటే మాది నాగులం మల్లారా అది ఇది అని చెప్తుంటాను. మా రాజు మా కొడుకేనయ్యా అని చెప్పాడు. అప్పుడు అలుముకొని దగ్గర తీర్చుకొని అన్న రండి మా ఇంటికి వచ్చి చెప్పుకుంటున్నాడు. అంటే అందరు చుట్టాల గురించి చెప్తుండ్రు. అన్న నువ్వు మా అన్నవే అని చెప్పి నీకు ఎంతో బంధం కొద్ది, ఎంతో ఆనందం కొద్ది, ఎంతో సంతోషం కొద్ది నువ్వు సేవ చేస్తున్నావు అన్న. చాలు మీ కొడుకులు కోడళ్ళు కూడా దేవుని నమ్ముకుంటే ఎంతో గొప్ప భాగ్యం. ఆ మార్గం చెప్పన్నా అంటే ఇప్పుడు ఇంటలేరా అన్న అని చెప్పింది. ఇప్పుడు అన్న వినండి, ఆయన చనిపోయాడు, మీ కొరకు ఎంతో ప్రార్థన చేశారు. ఒక సహోదరుడు చెప్పాడు ఇందాక బాంబే నుంచి వచ్చిన ఆయన, మరి మీ కొరకు ప్రార్థన చేశారు. ఎందుకంటే ఇది మార్గం, మతం కాదు, ఇది మార్గం. సంతోషం ఉన్నది ఇందులో. ఈరోజు లేడు ఆయన, మనం ఎవరో ఉండవు. ఈ లోకం మనకు శాశ్వతం కాదని దైవజనులు చెప్పారు. ఉన్న కాలంలో ఎలా బ్రతికామన్నదే లెక్క. ఇంతమంది దైవజనులు వచ్చారంటే తన గురించి ఎంతో ప్రేమ ఉంటే వచ్చారు. చెప్పండి, ఎంత ప్రయాసపడ్డాడో వాళ్ళు ఎరిగారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మిగిలి ఉన్న మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తాము. మీరు కూడా ఆ మార్గంలో నడవాలని ప్రార్థన చేస్తూ మీకు నెమ్మది కరువును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. మీ బంధుత్వం కలవడానికి కూడా యేసు ప్రభువే కారణం. హల్లెలూయా. లేకపోతే నాయనెవరో మేమెవరో అలాగా నాయనోళ్ళం అనుకున్నాం, కానీ నాయనోళ్ళు అమెరికా దాకా ఉన్నారు, దుబాయ్ దాకా ఉన్నారు. అది కాదు కదా. ఇప్పుడు రక్త బంధం ఏందో తెలిసి ప్రార్థన చేసే ముందు నేను ఒక మాట చెప్తాను. మన గ్రామాలలో ఎవరైనా త్రాగుబోతుడు చనిపోతే మూడో దినాన్ని ఏం చేస్తారండి? కిటకు పెడతారు. ఏం పెడతారు? ఆ మద్యాన్ని తీసుకుపోయి పెడతారు. ఎందుకోసం అంటే ఆయన శాంతి చేయడానికి. మరి యేసురత్నం గారికి ఏం పెడతారు? సమాధి దగ్గరికి పోయి ఆ పూలు వేసి పూలదండలు వేసి దండం పెట్టి మొక్కేస్తే లాభం లేదు. ఆయనకి ఎప్పుడైనా మనశ్శాంతి కలుగుతుందంటే ఉన్నటువంటి కొడుకులు కోడళ్ళు ఆయన నడిచినటువంటి ఆ మార్గంలోకి వచ్చినప్పుడే నిజమైనటువంటి నివాళి, నిజమైనటువంటి శ్రద్ధాంజలి, నిజమైనటువంటి శాంతి మీరు అనుకున్నట్లుగా ఆయన కలుగుతుంది. ఆ మార్గంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రేమగల పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లోకయాత్ర ముగించి మీ నిత్య రాజ్యంలో చేరిన ప్రియ దాసుడు యేసురత్నం గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకంలో తన ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, హింసలు భరించినప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా నీ మార్గంలో నడిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవకుడుగా మంచి సాక్ష్యాన్ని మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనను ప్రభా తన కుటుంబ సభ్యుల్లో, తను కన్నటువంటి పిల్లలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎంతమంది అయితే నీకు దూరంగా ఉన్నారో వారందరి నిమిత్తమై తను ఎంతగానో ప్రయాసపడి అన్నిటితో ప్రార్థన చేసి ఉంటాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన ఎంత మాత్రం వృధాగా వ్యర్థంగా పోకుండా విడవబడినటువంటి వారు ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, కొడుకులు, కోడళ్ళు, వారి కుటుంబ సభ్యులు, తోబుట్టులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరికీ జ్ఞాపకం చేస్తున్నాం. వారందరూ కూడా నీ యొక్క రక్షణ మార్గంలోకి రాగలడు కృప చూపించండి. మరణం ద్వారా గాయపరచబడి దుఃఖంలో ఉన్నటువంటి తన భార్య బిడ్డల్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరణానికి ఉన్న బలము దేనికి లేదని సెలవిచ్చిన దేవా, మరణం ద్వారా గాయపరచబడి దుఃఖంలో కుటుంబాన్ని, కుమారులను, కుమార్తెను, వారి కుటుంబాలని, భార్యల్ని మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, సమాధానాన్ని అనుగ్రహించి దానికంటే ప్రాముఖ్యంగా వారితో మీరు మాట్లాడి యేసు సజీవుడు, యేసు క్రీస్తు ద్వారానే పరలోకం ఉన్నది, పాపం నుండి విడుదల ఉన్నదని సత్యాన్ని దైవజనం ద్వారా మీరు ప్రకటించినారు. అది గ్రహించి వారి ఆత్మనేత్రాలు తెరిచి రక్షణలోకి రాగలడు కృప చూపించండి.
ఆయన యొక్క మరణం ఇక్కడ ఉన్నటువంటి రక్షణ లేని వారందరికీ రక్షించబడడం మాకు కూడా గుణపాఠమయ్యేటట్టు యొక్క సాయం తెచ్చేది. మరొకసారి ప్రభా, ఈ భూస్థాపన కార్యం రోజు ఈరోజు ఇంతవరకు అయితే ఎంతమంది అయితే కుటుంబాన్ని ఆదరించినారో, ఓదార్చినారో, ధైర్యపరిచినారో, వారి కోసం ప్రార్థించినారో, సహాయ సహకారం అందించినారో, నాయన భూస్థాపన కార్యక్రమం రోజు వారితో పాటు ఉండి అన్ని విషయాల్లో సహకరించి భూస్థాపన నిర్వహించిన దైవజనులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలు కూడా మీరే తోడుగా ఉన్నారు. మీ దాసుని యొక్క మంచి కార్యాలు వివరించడానికి మీరు ఒక మంచి సాక్షిపిడిగా నిలబెట్టి అనేకులు నిలబెట్టుకొని మంచి సాక్ష్యాలు వినిపించినారు. విత్తబడిన వాక్యాన్ని కూడా నీరు కట్టి ఫలింపజేసి దేవా, విత్తబడినటువంటి ప్రతి ఒక్క విత్తనం మంచి నేలను పడి ఫలించినట్లుగా విన్నటువంటి అనేక అన్యజనులు రక్షణలోకి రాగలడం కృప చూపించండి. వాక్యోపదేశం చేసిన దైవజనులను, కార్యం నడిపించిన సంఘ కాపరి, వారి కుటుంబాన్ని, వారి పరిచయను బట్టి వందనాలు చెల్లిస్తూ, చేరి వచ్చిన బంధువులను, స్నేహితులను, శ్రేయభిలాషులను, కుటుంబ సభ్యులందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆపాదిస్తూ, ఏ విషయంలో దుష్టుడు అపవాది ఈ కుటుంబాన్ని శోధించకుండా వారి మెడ మీద పాపకాడిని విర్రగొట్టి తరాల శాపను విడిపించి గురవదేతల బంధకాలను తెంచివేసి అందరు రక్షణలోకి రాగలట కృప చూపించండి. ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి, ఆమేన్. భూత భవిష్యత్ కాలంలో నుండి దేవా, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని యోహానుకు తెలుపబడెను. ఏలైనగా వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ సెలవిచ్చుచున్నాడు. తన భౌతిక గాయమును విడిచి నీ యందు నిద్రించిన నీ బిడ్డ కొరకు మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. ఆయనను నాయని యేసురత్నము ఇక ఎలాంటి లోక సంబంధమైన బాధలు అంటవు. ఆయన నాయని యేసురత్నము నీ వశములో నున్నాడని ఆయనను కనికరించి నీ విశ్రాంతిని దయచేయుము. ఆయన బలహీనతలను, పాపములను క్షమించుము. నీ నిత్యానంద ప్రాప్తి నీ భక్తులందరితో కలిగింపుము. ఈ లోకములో ఆయన నీ కొరకు చేసిన సమస్త మంచి కార్యముల కొరకును నీకు వందనములు. ఆయన చూపిన మంచి మాదిరి కొరకును నీకు వందనములు. ఈ సమయంలో ఆయన వదిలిపోయిన బంధువుల కొరకు ప్రార్థించున్నాము. వారు ధైర్యముతో ఈ ఎడబాటును సహించినట్లు లోకములో నీ సన్నిధానము తిరిగి ఆయనను చూతురని నిరీక్షణతో ఈ లోకమందు వారు బ్రతుకున్నట్లు అనుగ్రహించుము. మేమందరము కూడా ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమై ఉన్నామని గ్రహించి పరలోకము మీద మీ దృష్టిని నిలిపి నీకిష్టమైన విధంగా మా ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూసి మా జీవన యాత్రను కొనసాగించినట్లు ఆయన ద్వారానే అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మా శోధనలో తప్పించుము. రాజ్యము, శక్తిను, మహిమ నిరంతరం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము యేసుకృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. తిరుగుతున్నారు ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుతున్నాను, నీ తట్టు కనులెత్తుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రెండురా కుటుంబ సభ్యులు ఎవరు లేకపోతే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. లోపల ఉంటా రాళ్ళ ఆడి 4 సార్లు చర్చికి సరిపోయేంత బండ భాషలో మాట్లాడుతున్నా వాళ్ళతో సమాధానం బండ కలిసి పెద్దదైన
సైకిల్ వెళ్ళిపోతాను వాళ్ళు. ఇప్పుడు ఆ బండి చేయలేదు. బండ చూస్తే మందిరం గడిపేంత బండ ఏదాకా తిరిగాడు నాతో పాపం. మరి ఆయనే నమ్మిన దేవుడు కుటుంబం నమ్మితే వారికి ఆశీర్వాదము. నేను ఒక మార్గం చూపించిపోయాను వాళ్ళకి. అది దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఆయన దీనత్వము, ఆయన నడవడి, ఆయన చాలా ఆసక్తి నమ్మాలని ప్రభుత్వం యొక్క వందనాలు చెప్తున్నాను. కుటుంబ సభ్యుల నుంచి ఒకరు ఎవరైనా మరి పంచుకోవాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా మనం చేసిన కుటుంబంలో కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే ముందుకు ఆహ్వానిస్తున్నా. ఎవరైనా కుటుంబంలో ఎండి మాకు తమ్ముళ్ళు కూడా బాగా ఆత్మీయులు. మా నాన్న పెద్దోడు, ఆయన చాలా చిన్న. ఇంకెవరున్నారా? ఇంకెవరైనా ప్రకాశనా చెప్తావా? రిపీట్. అనుకునే విధంగా రావడం జరిగింది. మరి నాకు చనిపోయే మా అమ్మమ్మ వాళ్ళు ఇది నాలుగు వెళ్ళాను. మా పేరు సంఖ్యపల్లి, మా పేరు పండుగ ప్రకాష్. మా అమ్మమ్మ పేరు మండల మల్లవ్వ అంటారు. మా మామలు ఆ ప్రభుని వేడుకో, కలలైన కలలు మానుకో, పిల్లలా ప్రభుని వేడుకో. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎప్పుడు. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎప్పుడు.